ప్రభునామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఈ దినము క్యాలెండర్ వాగ్దానము నుండి మనం కొన్ని మాటలు ధ్యానం చేస్తాం. చూడండి 97వ కీర్తన 12వ వచనం. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనం చదువుకున్న వాక్య లేఖన భాగాన్ని ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. ఇక్కడ మనకి ఇవ్వబడేటువంటి ఈరోజు వాక్యము, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కాబట్టి దేవునికి అనగా యెహోవాకు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఆయన పరిశుద్ధ నామమును బట్టి అన్నాడు. కాబట్టి యెహోవా నామము ఎలాంటిదంటే ఆయన నామము పరిశుద్ధమైనది. లేవియాకాండం 18వ అధ్యాయము 21వ వచనములో ఒక మాట చెప్పాడు. లేవియాకాండం 18వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట అన్నాడు, నీవు ఏమాత్రము నీ సంతానమును మొలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. అది కాబట్టి ఆయన యొక్క నామం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. 106వ కీర్తనలో ఒక మాట అన్నాడు. చూడండి 106వ కీర్తన 47వ వచనం, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు అన్నాడు. కాబట్టి యెహోవా నామం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. అది మాత్రమే కాదు, ఇంకా ఆయన నామం ఎలాంటిదంటే రోషము కలిగినది. చూడండి అక్కడ నిర్గమాకాండం 34:14 అంటాడు, యెహోవా నామం ఎలాంటిదంటే రోషము కలిగినది, ఆయన నామము పరిశుద్ధమైనది. కాబట్టి ఆయన నామమునకు తగిన మహిమ మనం చెల్లించే వారం ఉండాల. దినవృత్తాంతములు 1వ గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనములో ఆనాడు దావీదు రాజు కాబట్టి ఆసాపు చేతికి ఆసాపు కింద ఉన్నటువంటి ఆ కమిటీ వారికి అప్పగించి యెహోవా నామమునకు తగినటువంటి మహిమ ఏ విధంగా చెల్లించాలో మీరు ఒక కమిటీ వేసి దానిని రూఢిపరచండి, తెలియచేయండి అని చెప్పి దావీదు అక్కడ ఆసాపు చేతికి అతని బంధువుల చేతికిని అప్పగించినట్లుగా మనం చూస్తుంటాం. కాబట్టి యెహోవా నామము ఇది ఘనమైనటువంటి నామం. యెహోవా నామము బలమైనటువంటి నామం. యెహోవా నామమును బట్టి మన పితరులు ఎంతోమంది కూడా శత్రువులను ఎదిరిస్తూ వచ్చినారు. అందుకే అన్నాడు అక్కడ నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనములో ఆయన నామము అని అంటాడు. కాబట్టి ఆయన నామము ఘనమైనది. ఈ నామమును బట్టి ఈనాడు నీకు నాకు ఎలాంటి మేళ్ళు కలుగుతూ వచ్చినాయి, ఎలాంటి సహాయం అందింది, ఎలాంటి అనుభవాలు మనం కలిగి ఉన్నామని చూస్తే కనుక చూడండి, దేవుని వాక్యాలు కొన్ని మాటలు ఉన్నాయి. యెహోవా నామమును బట్టి అక్కడ చూడండి మనకి సహాయం అందుచూ ఉన్నది. 109వ కీర్తనలో ఒక మాట అన్నాడు. చూడండి 109వ కీర్తన 21వ వచనం, యెహోవా ప్రభువా నీ నామమును బట్టి నాకు సహాయము చేయుము. అది ఆయన నామమును బట్టి ఏమన్నదంటే సహాయము ఉన్నది. 124వ కీర్తనలో కూడా అన్నాడు 8వ వచనం, భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. చూసారా, ఎవరి నామమును బట్టి అంట? యెహోవా నామమును బట్టి సహాయం ఉన్నది. ఇంకా ఏమున్నది చూడండి, యెహోవా నామమును బట్టి మనం బ్రతికే వారంగా ఉంటాం. 143వ కీర్తన 11వ వచనం, యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. చూసారా, కాబట్టి ఆయన నామమును బట్టి మనం బ్రతికించబడే వారంగా ఉంటాం. ఆయన నామమును బట్టి సహాయం ఉన్నది. ఆయన నామమును బట్టి మనం బ్రతికించబడుతుంటున్నాం. ఇంకా ఆయన నామమును బట్టి మనము శత్రువుని నిర్మూలన చేసే వారంగా మనం ఉంటాం. 118:10 అన్నాడు. చూడండి 118వ కీర్తన 10వ వచనంలో అక్కడ ఒక మాట అన్నాడు. ఏమని?
యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కాబట్టి ఆయన నామమును బట్టి శత్రువుని మనము నిర్మూలన చేయగలము, జయించగలము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనములో అన్నారు అక్కడ భక్తులు కూడా అక్కడ ఏమన్నారు చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనములో అక్కడ ఒక మాట చెప్పారు. ఏమని? 14:11 ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. చూశారా? ఆస ప్రార్థన చేస్తుంటున్నాడు. అయ్యా, నీ నామమును బట్టి ఎదిరించడానికి మేము వెళ్తున్నామని అక్కడ తెలియజేస్తూ వచ్చినాడు. చూడండి, చూసారా? దేవుని యెహోవా నామమును బట్టి ఎన్ని మేళ్ళు ఉన్నాయండి, ఎన్ని గొప్ప కార్యాలు ఉన్నాయి, ఏ విధంగా సహాయం ఉన్నది, ఏ విధంగా మనకు ఆదరణ ఉన్నది, ఆయన నామమును బట్టి ఏ విధంగా మనం బ్రతికించబడుతున్నాం. అందుకే ఆయన నామం ఎలాంటిదంటే ఉత్తమమైనది. చూడండి, అక్కడ చెప్పాడు ఏమని? ఆయన నామము ఉత్తమమైనదని అక్కడ రాయబడి ఉన్నది. 54వ కీర్తనలో ఒక మాట అన్నాడు. 54వ కీర్తనలో అక్కడ ఒక మాట చెప్పాడు. ఆయన నామము ఉత్తమమైనది. ద బెస్ట్ ఏంటిదంటే ఆయన నామము. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూసారా? ఆయన నామము ఉత్తమమైనది. అంత మాత్రమే కాదు కానీ ఆయన నామం ఎలాంటిదంటే మహోన్నతమైనది. 148వ కీర్తనలో ఆ మాట అన్నాడు. చూడండి, 148వ కీర్తన 13వ వచనం, 148:13 అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, మహోన్నతమైనటువంటి నామం. ఇలాంటి నామమును బట్టి ఈనాడు మనము ఇలాంటి నామమును కలిగి ఉన్నాం. ఇలాంటి నామమునకు ఈనాడు మనము తగినటువంటి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారంగా మనం ఉండాలి. ఆయన నామాన్ని ప్రేమించే వారంగా మనం ఉండాలి. యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. యెషయా గ్రంథం 56:6 చూడండి, యెహోవా నామమును ప్రేమించుచు, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు. చూడండి, ఆయన నామాన్ని ప్రేమించే వారంగా మనం ఉండాలి. అందుకే ఆయన నామమును షిలోహులో నిలిపినాడు. ఆయన యొక్క మందిరమును, ఆయన నామమును షిలోహులో నిలబెడుతూ వచ్చినాడు. కాబట్టి ఈ దినమున ఉదయకాల వేళలో ప్రభు పునరుద్ధాన దినమున ఆయన నామము ఎలాంటిదో, ఎంత మహిమ గలదో, ఎంత బలము గలదో, ఎంత ఖ్యాతి గలదో, ఎంత పరిశుద్ధమైనదో, ఎంత ఉత్తమమైనదో, ఆయన నామను బట్టి ఎటువంటి సహాయం అందుచున్నదో, ఆయన నామను బట్టి ఏ విధంగా మనం బ్రతికింపబడుతున్నామో, ఆయన నామాన్ని బట్టి ఏ విధంగా శత్రువును మనం జయించగలమో తెలిసిన వారమై, ఎరిగిన వారమై ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధించే వారంగా ఉంటాం. అందుకే సామెతలు 18:10లో మనకు తెలుసు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితముగా ఉండును. ఆయన నామము బలమైనటువంటి దుర్గము. అందుకే భక్తుడు చెప్పాడు 18వ కీర్తనలో, యెహోవా నా శైలము, నా కోట, నా కొండ, నా దుర్గము, నా దుర్గము, ఆశ్రయపురము. కాబట్టి ఇవన్నీ మాటలన్నీ కూడా భక్తుని దేవుని గురించి వర్ణిస్తూ ఆ మాటలు తెలియజేస్తుంటాడు. కాబట్టి యెహోవా నామమును ఆశ్రయించుట ద్వారా భక్తులు కూడా బ్రతికించబడుతూ వచ్చారు, తప్పించబడ్డారు. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట అన్నాడు, యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. సరే, యెహోవా నామమును ఆశ్రయించి, ఆయన నామమును ఆశ్రయించినప్పుడు దావీదు కూడా దేవుని పేరట అనగా దేవుని నామముననే గొలియాతు మీదకి యుద్ధానికి పోయినాడు. అందుకే అంటాడు, జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించటానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని అంటాడు. కాబట్టి యెహోవా నామమున, దేవుని నామమున తన మీదకి యుద్ధానికి వెళుతూ వచ్చాడు. కాబట్టి ఆయన నామమున మొరపెట్టినప్పుడే ఇర్మీయా భక్తుడు ఆయన నామమున మొరపెట్టినాడు. చూడండి, అక్కడ ఒక మాట ఉంది. ఇర్మీయా గ్రంథము విలాపవాక్యములు 3వ అధ్యాయం 55వ వచనం.
విలాప వాక్యములు 3వ అధ్యాయము 55వ వచనంలో ఆ మాట చెప్పాడు చూడండి. యెహోవా, అగాధమైన బందీగృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలెడగా నీవు నా శబ్దం ఆలకించితివి. సహాయము కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొనకుము. నేను నీకు మొరలెడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. నేను నీ నామమును బట్టి మొరలెడగా అని చెప్పాడు. కాబట్టి ఆయన నామమును మొరపెట్టినప్పుడు ప్రభు ఆయన దగ్గరికి వచ్చినాడు. ఆయన నామాన్ని బట్టి మనము ప్రార్థన చేసినప్పుడు రక్షించబడే వారంగా మనం ఉంటాం. అందుకే ఏవేల గ్రంథములో ఆ మాట అన్నాడు. ఏవేల గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనములో ఒక మాట చెప్పాడు. ఏవేల గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం, ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురు. చూశారా? కాబట్టి ఆయన నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షించబడతారు. చూశారా? ఇంకా మనం చెప్పుకుంటూ పోతే దేవుని వాక్యములో ఆయన నామమును గురించి ఎన్నో మాటలు రాయబడుతూ వచ్చినాయి. కాబట్టి యెహోవా నామము ఉత్తమమైనది, యెహోవా నామము అది ఉన్నత దుర్గమైనది, యెహోవా యొక్క నామము అది మనోహరమైనది, యెహోవా నామము అనేది మహోన్నతమైనటువంటి నామము. ఇప్పుడు కొత్త నిబంధనలో మనం పూర్తి ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అంటాడు 2వ అధ్యాయంలో, ఈ నామమును అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించి ఉన్నాడు. ప్రతి వారి మోకాలును యేసు నామమున వంగునట్లు అంటాడు. కాబట్టి ఎందుకని ఈ నామమును అన్ని నామముల కంటే పైనామముగా ఉంచాడంటే, భూలోకములో ఈ నామము కంటే మించిన నామం ఇంకోటి లేదు. అంత మాత్రమే కాదు కానీ ఈ నామములో శక్తి ఉన్నది. అందుకే మనం పాట పాడుతుంటాం, యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం మధుర నామం. కాబట్టి ఈ నామములో అనేక దురాత్మలు వెళ్ళిపోయినాయి. ఈ నామములో అపవాది బంధించబడింది. ఈ నామములో శత్రువు కోల్చబడింది. ఈ నామములో స్వస్థతలు ఉన్నాయి. ఈ నామములో రోగాలు స్వస్థపరచబడ్డాయి. ఈ నామములో దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. ఈ నామములో స్వస్థత కలిగింది. ఈ నామములో విడుదల కలిగింది. ఈ నామములో బ్రతికించబడ్డారు. కాబట్టి అందుకని ఈ నామమును అన్ని నామముల కంటే పైనామముగా దేవుడు చేసినాడు. ఈ నామమును ఆశ్రయించినప్పుడు రక్షించబడుతూ వచ్చారు. అందుకే ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లు. కాబట్టి ఆయన పాదముల చెంతకు మనం రావాలా. ఎందుకనంటే ఈ నామము ఉన్నతమైనటువంటి నామము. ఈనాడు ఈ నామమును బట్టి మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఈ నామమును బట్టి మనం బ్రతికింపబడుతున్నాం. ఈ నామమును బట్టి సహాయం అందుచున్నది. ఈ నామమును బట్టి మనకి మన పరిస్థితుల నుంచి తప్పించబడుతున్నాం. ఈ నామమును బట్టి మన ప్రార్థనకు జవాబు వస్తుంది. ఈ నామమును బట్టి మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ నామము ఎలాంటి నామమో ఎరిగినాం కాబట్టి అనుభవపూర్వకంగా ప్రభువుని ఆరాధించే వారంగా ఉంటాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలైన మా పరలోకపు తండ్రి, వందనాలు. మా కొరకే ప్రభువా మేము పొందవలసిన శిక్షకు బదులుగా మీరు కలువరి శిలువలో ఆ శిక్షను పొంది మీ రక్తాన్ని చిందించి మీ ప్రాణం అర్పించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడుతూ వచ్చినారు 3వ దినమున. ప్రభువా, యెహోవా నామమునకు ఆయన పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి సెలవిచ్చిన రీతిగా అయా తండ్రి, మీ నామం పరిశుద్ధమైనది. మీ నామం ద్వారా ఎన్నో మేలు మేము పొందుతూ ఉంటున్నాం. కాబట్టి ప్రభువా, హృదయపూర్వకంగా ఆరాధించినట్లుగా మా హృదయాలు సిద్ధపరచండి. మమ్మల్ని సజీవులను చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. అన్ని నామముల కంటే పైనామముగా యేసునామమును మీరు ఇచ్చించినందుకు స్తోత్రాలు దేవా తండ్రి. కాబట్టి ప్రభా, మీ పాదముల చెంత మేము చేరి మిమ్మల్ని ఆరాధించటం సహాయం చేయవలసింది వేడుకుంటున్నాం. ఆ విధంగా మా హృదయాలు ఈ దినమున మిమ్మల్ని ఆరాధించడానికి ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా మా హృదయాలు సిద్ధపరచవలసింది వేడుకుంటూ స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్, అందరికీ ప్రైజ్ లార్డ్.